రా రా రావణ రావణ పూర్ణ అత్తమ్మ ఏమైదు చూస్తానవే ఏడాది నుంచి చూస్తాన్నా వాడేమన్నా కొత్తగా పడిపోతాను ఆడే మాట్లాడి తీయి గిలాసుల షాబోసిన చల్లగా ఇది తాగుపో ఆ చాయ్ చెల్లకి పో అత్తమ్మ లక్కీగాడు వచ్చినాక నేను తాగుతుంది దానికి ఇచ్చిందే దాని ఛాయ అది దాగింది నువ్వు అద్దంటే కూడా నీ ఛాయ దాగతట్టున్నది అయ్యో దాన్నేముంది తాగుతా అంటే ఇయ్యకపోయినావు ఏది ఇచ్చినా తినేదైనా తాగేదైనా దానికి ఇవ్వపోయినా అంటావు నీకేం అద్దాయే అది చిన్నది కదా అత్త అయినా నాకు చాయ్ అంటే పెద్ద అలవాటు లేదని నీకు తెలుసు కదా ఏమోనే నీ ఇష్టం అమ్మయ్యా వచ్చినావా ఇంత లేట్ ఎందుకయింది చిన్ను ఎంతసేపు అయింది నీకోసం వెయిట్ చేయబట్టి ఎంతసేపు అయిందమ్మా గంట సేపు అవుతుంది 4 o'clock చెప్తున్నావా ఏమో ఈ అమ్మ గుర్తొస్తే గంట ముందుగానే వస్తావేమోనని నువ్వు వచ్చే టైంకి నేను లేకపోతే ఎట్లా అందుకే నిలబడ్డా ఏందో ఈ తల్లి కొడుకుల పిచ్చి ప్రేమ నడమ 100 మంది ఉన్నా కానీ ఎవ్వరుగా నడవడం వీళ్ళకు సరేగండానా ఇవాళ లేట్ ఎందుకయింది రోజు నా పేద చాక్లెట్ పెడతావు కదా పెట్టినా ఆ శివ నా చాక్లెట్ అని దొంగతనం చేసి మనతో గొడవ తీసుకురాకొచ్చడానికి లేట్ అయింది అయ్యో ఎందుకు గొడవ పడ్డావు నాన్న ఇయ్యకపోయినావు సరే రేపటి నుంచి ఇంకా ఎక్కువ చాక్లెట్లు పెడతా అయినా కూడా మెయ్యు ఇంకే ఎంత మంచిగా అమ్మా చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి మంది పిల్లల్ని లోపరుచుకొని మన పిల్లలంటే ఎట్లా ఒసేయ్ నీలు ఏం మాట్లాడుతానువే ఉన్నదే మాట్లాడుతున్నా అరే చిన్ను నువ్వు ఇట్రా నేను అమ్మ దగ్గర ఎవర్రా నీకమ్మ నేనురా నీకమ్మ ఏ చిన్ను ఇట్రారా ఇట్రా అని చెప్పినా ఇట్రా ఏమైంది అక్క చూసినవారా తమ్ముడు నా కొడుకు ఏం మందు పెట్టిందో ఏమో కన్న తల్లి దగ్గరికి అవుతలేడు ఒసేయ్ నీలు ఏం మాట్లాడుతానవే ఈ ముసల్దొకతి ఎప్పుడు ఏం మాట్లాడినా ఓసే నీళ్ళు ఏం మాట్లాడుతున్నావే అంటది నువ్వు ఉన్నది మాట్లాడతలేవే మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడతాను అవును మనసులో పెట్టుకునే మాట్లాడుతున్నా నా కొడుకు నా దగ్గర రాకుండా పరేదాన్ని అమ్మని వెళ్తే నేను ఎట్లుకుంటా ఏ లక్కీ రారా 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 నువ్వు ఏ రారా చిన్ను నువ్వు రా ఎవరు నీ తల్లి నేను నీ తల్లి నేను అడుగు అమ్మో 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 ఈ లోకం మీద ఇంత బిడ్డురా నేనే చూడలేదమ్మా నా కొడుకు నాకు కాకుండా వేసి అమ్మ అని పిలిపించుకుంటుంది దొంగ ప్రేమ నటిస్తూ నాది దొంగ ప్రేమ నా అత్తమ్మ నా కొడుకును నేను అమ్మ అని పిలిపించుకుడు తప్ప అయ్యో ఏంది దేవుడా ఇది చేతులహారా నువ్వు చేసుకొని దేవుణ్ణి అంటే దేవుడేం చేస్తాడే అయినా నేనేం చేసిన అత్తమ్మ నా కొడుకు 2వ పెళ్లి చేసుడే నువ్వు చేసిన పెద్ద తప్పు అయినా ఎన్నేళ్ళు అయింది నీ పెళ్ళి 8 ఏళ్ళు అయింది ఏం తొందర వచ్చిందని మీకు ఏమంత వయసు అయిందని కాకపోదురా పిల్లలు
అట్లాంటివేంది అత్తమ్మ? డాక్టర్లు చెప్పిండ్రు కదా ఆశలు వదులుకోమని. ఆశలు వదులుకోమనడానికి డాక్టర్లు ఏమన్నా దేవుళ్ళ? దేవుని ఇలా భారం ఎత్తే పిల్లలు అవుతారు కావచ్చు. ఎందుకు తొందరపడ్డు? అయినా ఇప్పుడు ఏమైంది అత్తమ్మ? ఏమైందంటేనే పేరింటి పిల్ల చదువుకున్నది, చెప్పినట్టు ఇంటదని దాన్ని చేసినావు. ఇప్పుడు అనుభవిస్తాను. అయినా మన వంశం నిలబెట్టింది కదా అత్తమ్మ. నిలబెట్టిందని నువ్వు చేస్తే నిన్ను నిలువున ముంచెత్తందే. నీకు పిల్లలు లేరని దానికి అలసైపోయిందే, అందుకే ఇంట్లో అందరి మీద అధికారం చేస్తుంది. దాని పొగరు నేనే తీస్తా. ఏమండి, దాన్ని ఏమనకండి, అది చిన్నపిల్ల. వస్తే పిచ్చిదానా, మంచిదనం కూడా ఒక హద్దు ఉంటుంది. అది నిన్ను చేయకొడుతున్నా, నువ్వు దాన్ని చేయకొడుతున్నావు. నీ కర్మనే. చిన్న 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 ఎటు వేయండి? అగో మంచం మీద లేడు, ఎటు వేయండు? అత్తమ్మ, చిన్ను కనబడ్డా? అత్తమ్మ, చిన్ను కనబడ్డా? కనవాలే మరి. అయితే మంచం మీద చూడపోయాను. మంచం మీద లేడత్తమ్మా. ఆ దొంగ రాక్షసిని అడగపోయాను. చెల్లె కూడా కనబడతలేదు అత్తమ్మ. ఏమైంది? పొద్దుల అత్తగూడలు బాగా ముచ్చట పెడతారు. రవి, మనవన్నిటన్నా పంపించిన ఆవరవాడు కనబడతలేడు. నాకేం తెలిసిందే, పొలం కాడికి తిన్నే బోంగ వండుకునే ఉండేవాడు. స్కూల్కి టైం అవుతుంది, వాడిని రెడీ చేయాలండి. నీలు ఇప్పుడు స్కూల్కి పోయే టైం అయింది, చిన్నగాడు ఎటు పోయిండో ఏమో. చెల్లె నీళ్ళు ఆపు. నేనేమన్నా నీ తోడ పుట్టిందా అన్న? చెల్లె అంటున్నావు, నాకు అసలు అక్కే లేదు. చిన్నగాడు ఏడే? ఎందుకంటవేందే? స్కూల్కి రెడీ అయ్యాలి కదా. ఊరికెళ్ళిండు. ఊరికి వేయండా? అదేంది చెప్పకుండా పంపించినావు? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. బడిసి పెట్టి ఊరికి పోతా అన్నాడా? నిన్ను వదిలేసి వెళ్ళానన్నాడు, అందుకే వాడికి 2 తగిలిచ్చి పంపించేసిన. ఏంది, చిన్నను కొట్టినవా? అయినా వాడిని కొడితే నీకెందుకు? నువ్వెందుకంత బిల్డప్ ఇస్తున్నావు? నువ్వేమన్నా వాడిని పురిటి నొప్పులు వాడి కన్నావా? నీలు, ఇంకొక మాట మాట్లాడితే పనులు వాళ్తాయి. ఏంది బాగా మాట్లాడుతున్నావు? మూత్తా అందరిని నోళ్ళు మూపిస్తా. ఏంది అన్నపూర్ణ, నిన్ననే నీ కొడుకు కాదని నీ చేతులకు వెళ్ళి గుంజుకప్పాయి. ఇప్పుడు వాని కొరకు గంతగానో ఆరాటపడబడుతుంది. పొద్దున్నే లేపు, పరీక్ష ఉన్నది, చదువుకోవాలని చెప్పిండు అత్తమ్మ. అది పేరుకే అన్నది. నువ్వు ఇంతప్పటి నుంచి పెంచి పెద్ద చేసినావు. వానికి నీళ్ళు ఎప్పుడు కావన్నో, పాలు ఎప్పుడు కావన్నో ఏదైనా నీకే తెలుసు. దానికి ఏమైనా తెలుసా? వాని ఆలన పాలన చూసుకున్నది నువ్వు. కంటేనే గొప్పనాయే. వదిలేయత్తమ్మా. నేను ఇన్ని రోజులు ఇడిచిపెట్టినా కాబట్టి ఇక్కడ వచ్చింది. ఆనాడే దాన్ని నిలదీస్తే ఇయ్యాల మాట్లాడే అక్కచ్చున్నా దానికి. కేవలం పిల్లాడి కోసమే పెళ్లి చేస్తున్నాను, అంతేగాని ఇంటి మీద గాని మన మీద గాని ఎలాంటి హక్కు లేదని పత్రం రాయనన్నా. నా మాట తిన్నావా నువ్వు? ఇప్పుడు అది ఇల్లెక్కి కూర్చున్నది. అది తానా అంటే వీడు తన్నాడా అంటాడు. ఆయన ఏం అనటోడు కాదు, ఆయన ఎప్పుడు నా ఓడే.
నీవాడే అంటున్నావు, మరి వాడు ఏం మాట్లాడతలేడమే? అది ఇంతకుముందు చెప్పింది కదా, అలా తమ్ముడు తోలకపోయాడట. 4 రోజులు ఏం కత్తాడు, ఎందుకు ఎగిరిత పడుతున్నారు వీరిద్దరు? ఎగిరితం కాదు, వానికి పరీక్షలు ఉన్నాయి. ఇప్పుడు తోలుకరాపోయి పరీక్షలు అయిపోయినాక పంపిద్దు గాని. ఫస్ట్ క్లాస్ పరీక్షలేందే, అదే నౌకరొచ్చే పరీక్షనా? ఉండద్ది 4 రోజులు, ఏమైతుంది? ఆగో గట్లంటవేంది? పరీక్షలు అంటే వానికి పానం. పోయి తోలుకరాపో ముందు. సరే తోలుకత్త తీయే. మళ్ళీ గిటేటు పోతున్నావు, ఇంట్లోకి పో. అరే మొగమని కడుకోవద్దా? కడుకున్నాక పోయి తోలుకత్తా. అత్తమ్మ అన్నపూర్ణ, వాడు కాలు రెక్కలు కడుక్కొని తోలుకత్తా అన్నాడు, ఇంతవరకు ఇతలకి వెళ్తలేడమే. అదే అక్కడనే ఆపినట్టున్నది. ఇట్లా అంటే ఎట్లా వత్తమ్మా? మరి మనం పోయి తీసుకొద్దామా? ఇప్పుడు కనుక దాని అమ్మగారింటికి వేరామనుకో, ఇల్లు వీకి పందిరేస్తుంది, నానా రపస చేస్తుంది. 4 రోజులు ఆగరాదే, వాడే అత్తడు. ఇంట్లో పోదప్ప. సరేపా. అన్నపూర్ణ, రవి కనబడతలేడమే. అప్పుడు లోపలికి వచ్చినప్పుడు చూసిన అత్తమ్మ, మళ్ళీ నాకు కూడా కనవలేదు. మరి ఎటు వేయండు కొడుకు? అన్నపూర్ణ, ఏమైంది అత్తమ్మా? ఏమయ్యా ఓ మనిషి, ఇదేమైనా పట్ట మంచం అనుకున్నావా? ఇడవన్నావు. గీడవన్నమేమ్రా? నాకేం అర్థమవుతుంది అసలు, నాకేమైందో? నేను ఇక్కడికి వచ్చింది. అదే అమ్మా, నాకు అర్థమైతే లేదు. మరి వెండమూరి వీరేంద్రనాథ్ దగ్గరికి పోదామా? ఇప్పుడు ఆయన దగ్గరికి ఎందుకమ్మా? నీకేం అర్థమైతే లేదు కాదురా, ఆయన దగ్గరికి పోతే అర్థమవుతాడు, చెప్తాడు. కామెడా? నేను చేస్తున్నది కామెడీ కాదురా, నువ్వు చేస్తున్నది కామెడీ. బాత్రూమ్ లో వండుకోవచ్చని అందరికి తెలిసేటట్టు చేస్తాను. అవును, నేను బాత్రూంలో ఎందుకు వండుకున్నా? ఓ తలకే ఖరాబ్ చేసుకోకూరి, నేను చెప్తా. ఓహో, ఇదంతా నీ పనేనా? నా పనే. చిన్నోని తీసుకొస్తా అన్నావు కదా, నేను అద్దన్న వినకుండా తయారైనావు కదా. అవును, తీసుకొస్తాను తయారైనా, కానీ నేను బాత్రూంలోకి ఎట్లా పోయినా? పోయేటప్పుడు ప్రేమ కొద్ది చాయ్ ఇస్తే తాగినావు కదా. అవును, నువ్వు ప్రేమ కొద్ది చోనే తాగినా. చాయలా మత్తు గోళీలేసి ఇచ్చిన, తాగినావు. సుస్సిపోతాని బాత్రూమ్కి వచ్చినావు, బయట నుంచి నేను గొల్లం పెట్టినా, కొట్టి కొట్టి అటే నిద్రపోయినావు. రాక్షసి, పెన్నమాయ దేవతని ఇంత పని చేస్తుందా? నేను చేసినా కదా, అయినా సవతున్నా ఎవతైనా ఇంతకంటే ఎక్కువనే చేస్తుంది. ఒసై నా కొడుకు అందులో మత్తు మందో ఉన్నదో లేదో తెలియక తాగిండు. అందులో విషం ఉంటే నా కొడుకు పని ఏమైతుండే? విషం ఇస్తే నీకిస్తే గాని నా పసుపు కుంకుమల్ని నేనెందుకు పోగొట్టుకుంటా? వామ్మో, ఎంతకు తెగించినవే? ఏ వాడదానివే నువ్వు? తెగించింది మీరు. నా కొడుకుని ప్రశాంతంగా ఉంచడానికి మా అవ్వగారింటికి పంపిస్తే అక్కడికి వెళ్ళి తీసుకురావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. తెగించింది మీరా నేనా? అయితే నా కొడుకు మత్తు బిల్లలు ఇచ్చి బాత్రూమ్ లో పెడతావే? నా మొగుడు నా ఇష్టం. బాధ అయితే బాత్రూమ్ లో ఎత్తా, సంతోషం వస్తే సంకకి ఎక్కుతా. నీకేంటి నొప్పి? అత్తమ్మ ఉండేను. అత్తమ్మ చెప్పినా కదా. అదేందో ఇల్లేందో ఈ బాత్రూమ్ ఏందో నాకు ఏం అర్థమైతే లేదు.
ఎరా రవి, ఏమైందిరా చిన్నవై కూర్చున్నావు? ఏం చెప్పాలరా రాజేష్, నా చిన్నపిల్లని చేసే పనులకు నాకు మెంటల్ ఎక్కిపోతుందిరా. అసలు ఏమైందిరా? ఏం చెప్పాలరా రాజేష్, అమ్మతోని అన్నపూర్ణతోని రోజుల్లో లేరా. బజార్న పోయే కుక్క మీద, బల్లి మీద, ఆఖరికి మంచాలు నల్లి మీద కూడా పేరు పెట్టి తిట్టుడేరా. వీళ్ళు చేయబట్టి నాకు అస్సలు మనసు పడతలేదురా. అదే రవి, అమ్మ అన్నపూర్ణ వదనే మంచోళ్ళు కాబట్టే నడుస్తాందిరా నీకు మాత్రం. లేకపోతే ఈ పాటికి ఎన్నడో తన్ని తరిమేసేటోళ్ళు. చిన్నోడేమో అన్నపూర్ణ లేని ఒక నిమిషం కూడా ఉంటాడు, అన్నపూర్ణనేమో చిన్నోడు లేకుండా ఒక ముద్ద కూడా ముట్టదు. వీళ్ళిద్దరిని దూరం చేసింది రా చిన్నపిల్ల. అసలు నీ చిన్నపిల్లానికి ఏం కావాలట్రా? అది మెంటల్దిరా, అదో టైపు. అమ్మను అన్నపూర్ణను అస్సలు వరదు అది. కాస్త ఓపిక పట్టురా, రాను రాను అన్నీ అవే సర్దుకుపోతాయి. ఓపిక ఓపిక కూడా ఒక అద్దు ఉంటుందిరా. నిన్న నీలిమ అమ్మని కొట్టిందిరా. అమ్మని కొట్టిందన్న కోపంతో అన్నపూర్ణ నీలిమని కొట్టింది. కోపం ఆపుకోలేక నేను కూడా నీలిమని కొట్టినరా. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది నాకు ఏం అర్థమవుతుందిరా. అరే రవి, నేను ఇట్లా అడుగుతున్నాను, నువ్వేమనుకోకరా. మీ ఇంట్లో ఎల్లవ్వ కానీ బాలవ్వ కానీ ఏమన్నా ఆటనికి వస్తా అని మొక్కి ఏమన్నా తప్పినవారా? బాగా ఆలోచించుకో. అదేం లేదురా. రే రవి, ఈ ఎల్లవ పండుగలు, బాలమ్మ మొక్కులు, సమ్మక్క సారక్క ఇవన్నీ చాలా పవర్ఫుల్ రా. మనం ఏదో ఆపదలో మొక్కుతాం, మర్చిపోతాం. అందుకే నేను చెప్తాను మళ్ళా నువ్వు మొక్కకపోయినా అమ్మ ఏమన్నా మొక్కిందా ఒక్కసారి అడిగి చూడరా. అట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఎంబడే పండుగ చేద్దాం. అసలు ఏం లేవు. ఇక మరి అసలు ఏం లేవు అంటే ఇల్లు వాస్తు ఏమన్నా మంచిగా లేదా మరి? వాస్తు కూడా మంచిగా ఉంది, ఎంతో మందిని తెచ్చి చూపించిన అన్ని మంచిగా ఉన్నారు. ఈ లొల్లెందుకు ఎత్తు నాకైతే అసలు అర్థం. ఇక మరి ఏం లేనప్పుడు నీళ్ళ వైట్ ఎందుకు తయారైందంటావురా? దానికి కుళ్ళురా, అదొక పెద్ద సైకో. అన్ని నాకే కావాలంటది. కొడుకును కన్నా వంశం నిలబెట్టినది దానికి పెద్ద పొగరుందిరా. అమ్మను కొట్టింది, అన్నపూర్ణ మీద దొంగతనం నేరం పెట్టింది. నేను గట్టే తల్లి పెంపి నా మీద శ్రీధరాజు. రవి, నువ్వేం బాధపడక, కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. జర్ర కొద్దిగా ఓపిక పట్టు. నువ్వు ఇట్లా రందితో కూర్చొని నువ్వేమన్నా అయిపోతే మళ్ళీ లేని పరేషాన్. పోదాంపా, ఇంటి మొక్కన పోదాంపా సపరేట్. ఏమైంది, ముగ్గురు బీరిపై కూర్చున్నారు? ఏమైంది, ఎవరు మాట్లాడతలేరు? మీరు మాట్లాడకుంటే ఎంత తెలుస్తుంది? మన ఇంటికి పోలీసులు వస్తున్నారు. పోలీసులా? మన ఇంటికి పోలీసులు వస్తున్నారు? ఎందుకు వస్తుంది? ఎందుకంటే బంగారం లెక్క తేలాలి కదా. వస్తాయి నీ బంగారం తగిలయ్యా. బంగారం అసలు భవిష్యత్తు ఆశ చేసుకుంటున్నావే. 4 గోడల మధ్య ఉన్న సంసారాన్ని బజార్లో మారుతున్నావే, అనుభవిస్తావే నువ్వు. నీకు జీవితాన్ని ఇచ్చి అన్నం పెట్టిన అన్నపూర్ణని అనుమానిస్తున్నావే. చెయ్యి, ఫోన్ చెయ్యి. ఎవరికి చేయాలి, ఎందుకు చేయాలి? పోలీసులు మన ఇంటికి వస్తే ఇజ్జత్ మానం పోతుంది. బంగారం లెక్క తేలాలి కదా, గట్లెట్లుంటది? వంశానికి వారసుని ఇచ్చినామని అమ్మ నా మొగన్ని బాధ పెట్టకూడదని అన్నపూర్ణ ఆలోచిస్తున్నారు తప్ప, లేకపోతే నేను మెడల్ పట్టి బయటకు నూకేసేటోనే. ఏంది, నన్నే మెడల్ పట్టి బయటకు నూకుతారా? ఏది అచ్చి ఒకసారి చేయమని. ఏంది, ఏం చూసుకుని అంత పొగలేదు నీకు? ఎవరా నీకమ్మ? నేన్రా. నా కొడుకు అన్ని మాయ మాటలు చెప్పి నా మీద ద్వేషాన్ని పెంచినవే రాక్షసి. అమ్మ ఇంకో మాట అన్నావు అనుకోవట. అరే తమ్ముడు, వీడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినవరా?
అమ్మ అమ్మ నేర్చిందే. ఇగో బావా, ఈ ఇంట్లో మా అక్కకు విలువలేనప్పుడు మా అక్క ఉండదు. అక్క రావే. అరే బామ్మర్ది, తీసుకపోరా మీ అక్కను, సంతోషంగా తీసుకపోరా. అరే తమ్ముడు, కొద్దిసేపట్లో ఇక్కడ మంచి డ్రామా జరగబోతుందిరా, అది చూసి అప్పుడు పోదాం. ఏంటిది అక్క అది? పోలీసులు వస్తున్నారా తమ్ముడు, బంగారం వీళ్ళు కొట్టేశారుగా, రోడ్డు మీద వీళ్ళని గుంజుకుపోతుంటే అది చూసి పోదాం. పోలీసు వస్తుంది ఎందుకా? ఎందుకంటే మీ అమ్మ, అదే మీ దొంగ అమ్మ మన బంగారం కొట్టేసింది. అమ్మట్లా నారానికి ఒక చూపిస్తుందా? ఏంటి నాన్న ఎక్కడికి? ఇదేనా? ఇది మమ్మీ డాషే తప్పు చూసినా. నన్నే కొడతావా? చంపిన పాపం లేదే. మా అక్కనే కొడతావా నువ్వు? రైట్, నువ్వు నోరు మూయి. కావాలని బంగారం దాచిపెట్టి ఆమె నేరం మోపి ఆమెను అవమాన పాలు చేయాలనుకున్నావా? పసిపిల్లలు దేవుడితో సమానం అంటారు. ఆ దేవుడే వచ్చి ఇంటి పరుగు కాపాడి. వద్దు, నువ్వు ఒక క్షణం కూడా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. వెళ్ళిపో. ఏమయ్యా ఆగు. అన్నపూర్ణ, ప్లీజ్ ఈ ఒక్క విషయంలో నన్ను ఆపకు. అక్క, ఇంత జరిగినాక ఇక్కడ ఎందుకు? వెళ్దాందా? పోలీ, ఇంకా చూస్తున్నావేంటే? ఓ చిన్ను రారా. నేను రాను, నేను ఇక్కడే ఉంటా. చిన్ను రారా. రాను. చిన్ను రారా. చిన్ను రారా. అరే తమ్ముడు, విని లాక్కరారా. దా చిన్నదా. ఏమైందిరా? ఉరికిండక్క. చిన్ను ఆగే, ఎక్కడికి వెళ్తున్నావు? పోలీసులు వస్తారన్నావు కదా, ఎవరిని తీసుకపోతారో చూద్దాం ఇప్పుడు. పోలీసులా? రే బామ్మది, ఆగో. అటు కొడుకు కాదంటాడు, ఇటు తమ్ముడు కాదని వెళ్ళిపోయిండు. ఏం బతికే నీది? నీకు ఇంత అహంకారం ఎందుకే? నీలిమ, నువ్వు చేసింది చాలా తప్పు. వాస్తవానికి మాట్లాడాలనుకుంటే అన్నపూర్ణ చేసిన త్యాగం ప్రపంచంలో ఏ ఆడది చేయలేదు. ఏ ఆడది కూడా తన పసుపు కుంకుమలు పంచాలని కోరుకోదు. తన భర్త పక్కన ఇంకో ఆడదాన్ని సహించలేదు. కానీ ఏ ఆడది చేయని త్యాగం మా అన్నపూర్ణమ్మ చేసింది. తనకెక్కడ పిల్లలు పుట్టారో అని, తన వల్ల ఈ వంశం ఇక్కడికే ఆగిపోకూడదని ఎంతో పెద్ద మనసుతో ఆలోచించి తనకి మళ్ళీ పెళ్లి చేయాలని, కనీసం ఆ వచ్చిన రెండో ఆవిడ వల్లైనా తన వంశం నిలబడాలని, తన ఇంటి కోసం, తన కుటుంబం కోసం తను ఎంతో త్యాగం చేసిందమ్మా. నువ్వు అది అర్థం చేసుకోలేకుండా లేనిపోనివన్నీ క్రియేట్ చేసి ఈరోజు రోడ్డును కీర్చావు నీ సంసారాన్ని. వాడు ఎంత కుమిలిపోతున్నాడు, అటు నీకు చెప్పలేక, అటు వాళ్ళ అమ్మని చూడలేక, ఇటు అన్నపూర్ణ బాధను చూడలేక. మేము అసలు పిల్లలే అద్దవుతున్నాను, ఒకరికొకరు ఎంతో సంతోషంగా ఉన్నాను. మాకు పిల్లలు లేరని మేము ఏనాడు బాధపడలేదు. తన బలవంతంతో పెళ్లి చేస్తున్నాను నేను. నాకు అక్క ఇళ్ళు లేకపోయినా నువ్వే నా చెల్ల అనుకున్నావు. ఇప్పుడు కాకపోతే రేపైనా మారుతావని ఇంత ఓపిక పట్టినా నేను. లాస్ట్కి వస్తే నన్నే దొంగం చేస్తా అని చూసినావు కదా. అక్క, నేను చేసింది తప్పే. నాకు అహంకారంతో కళ్ళు మూసుకుపోయాను. నన్ను క్షమించండి ప్లీజ్. ఏవండి, నన్ను క్షమించండి. అత్తమ్మ, నన్ను క్షమించండి. సరే, మంచిదమ్మా. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. అక్క చెల్లెళ్ళలాగా తోడు నీడగా కలిసి మెలిసి ఉండుంది. అంత మంచిగా జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవణ హోటల్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మంచి మంచి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ కట్టుంటది.